హాయ్ అందరికీ నమస్కారం. మీటర్ ఆటో చూసి ఎన్నాళ్ళయిందో. అలా మీటర్ వేయించుకోవాల్సిన అవసరం లేకుండే, కానీ మా పాప చూడటం మొదటిసారి తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలా వేయించాము. ఇట్ వాజ్ అన్‌ప్లాన్డ్ ట్రావెలింగ్. ఎందుకంటే ముందు రోజు ఫుల్ వర్షం. ఎలా వెళ్ళగలుగుతామో కూడా తెలియదు. వెళ్తామా లేదా అని అనుకోలేదు. పొద్దున్న లేసాక జస్ట్ అలా అనుకొని వెళ్ళిపోయాం, స్టార్ట్ అయిపోయాం. ఒక ఇంపార్టెంట్ పని ఉండే హన్మకొండలో. ఒక చిన్న పని. లాస్ట్ టైం ఇలాగే ఊరికెళ్ళే ముందు ఉప్పల్ బస్ స్టాండ్లో దిగి అక్కడ రోడ్డు పక్కన ఇడ్లీ తింటే అక్కడ టైం వేస్ట్ అయిందని చెప్పి ఈసారి తెలివిగా చిన్న పార్సల్ లాగా వాళ్ళు పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చారు. చట్నీ కూడా కట్టించుకొని బస్సు ఎక్కి కూర్చొని తిన్నాం. బాగున్నాయి కదా. ఈ పూలు ఒక్కటి కూడా హైబ్రిడ్ కాదు. చెప్పాలంటే ఒకరిద్దరు చిన్నపిల్లలు అందులో చేయి పెట్టి ఆడబోతుంటే వాళ్ళ పేరెంట్స్ చెయ్యి తీయించారు. నేను ఊరుకోను కదా. వెంటనే కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వాళ్ళ పిల్లలు క్వశ్చన్ చేయాలి కదా. ఆంటీ చూడు ఎంత పెద్దగా ఉంది, తనైతే చేయి పెట్టి ఆడుకుంది, మమ్మల్ని చేయి దించారు అని వాళ్ళు ప్రశ్నించే విధంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చేయి దించిన తర్వాత నేను వాళ్ళ వెంటనే చేయి పెట్టేసి మరీ చూపించాను వాళ్ళకి. ఇండిసిప్లైన్ అంటారా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హౌ వి థింక్. నేను అలా చేపెట్టడం సరైంది కాకపోవచ్చు, కానీ చాలా చిన్నపిల్లలు చూడగానే అలా మనసుకి ఫస్ట్ వచ్చే థాట్ అదే. చిలిపిగా కాదు, అలా చేయి పెట్టి ఆనందించాలన్న కోరిక కలుగుతుంది పిల్లలకి సహజంగా. పెద్ద చిక్కేనండో ఇలాంటి విషయాలలో లెంతీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని ఖచ్చితంగా చెప్పలేము. కండిషనల్, సిచ్యువేషనల్, టైమ్లీ మ్యాటర్స్, మెనీ మెనీ మెనీ. అయితే ఊరికి వెళ్ళినా సరే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత టైం లేక అక్కడే హరిత కాకతీయ హోటల్లో లంచ్ చేసాము. మా పేరెంట్స్ని కూడా అక్కడికే వచ్చి కలిసేలా చూసుకున్నాము. ఫైనల్లీ సేమ్ డే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. మేము బస్సులో మళ్ళీ ఏం తిన్నామో చూశారు కదా. సాయంత్రం ఆకలి కంటే ఎక్కువ తినాలన్న ఫీలింగే. చందుని మధ్యలో బ్రేక్ తీసుకొని మాకు రెగ్యులర్గా వెళ్ళే షాప్లో స్వీట్స్ తెమ్మంటే చూసాక చాలా నచ్చే స్వీటే, కానీ ఇంత ఫాయిలా అబ్బా అనిపించింది.